ఏ విషయాన్నైనా సరే రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాని మోడీ సిద్ధాస్తుడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. లేకపోతే వరుసగా మూడవసారి ఆయన ప్రధానమంత్రి అవుతారంటే ఖచ్చితంగా సాధ్యం కాదని చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడం, దాన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడం బీజేపీకి, ప్రధాని మోడీకి ఎంతో ఈజీ టాస్క్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి బీజేపీ, ప్రధాని మోడీ అదే పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేంటంటే ఇటీవలే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి అటాక్ చేసి ఉగ్ర శిబిరాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఒక్క ఉగ్ర శిబిరాలే కాదు, పాకిస్తాన్లోని డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా భారీ ఎత్తున దెబ్బతీసింది. అయితే అకస్మాత్తుగా పాకిస్తాన్తో సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ప్రకటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. అయితే ఇప్పుడు ఈ విషయం పక్కకు పోయి కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ లోగోతో పాటు ప్రధాని మోడీ ఫోటో ముద్రించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మన సైన్యం పరాక్రమాన్ని బీజేపీ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటుందని, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించింది. ఈ టికెట్ను కాంగ్రెస్కు చెందిన నాయకులు సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు. దీంతో ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తుందని చెప్పొచ్చు. బీజేపీకి దేశభక్తి కూడా ఒక వ్యాపారంగా మారిందంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే బీహార్ ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసమే రైల్వే టికెట్లపై ఈ ప్రచారానికి తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కాంగ్రెసే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ కూడా రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ లోగో, ప్రధాని మోడీ ఫోటోలను ముద్రించడాన్ని తప్పుపట్టింది. అయితే ఈ వివాదం పెద్దదవుతుండటంతో రైల్వే కూడా అధికారికంగా దీనిపై స్పందించింది. మన సైనిక దళాలు ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేశాయని, దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసిందని, భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్స్పై హైలైట్ చేసి ఆపరేషన్ సింధూర్ని ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను ప్రతి రైల్వే స్టేషన్లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ స్పందించారు. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆయన చెప్పుకురావడం మరో విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.